అయ్య మళ్ళీ అట్లే మాట్లాడుతుంది. ₹1 కోసం అంటే 500 తీసుకుపోయి మాకు చిల్లర ఇడిపించి ఇవ్వాలంట మనము. అవునావా? ₹1 చిల్లర వేస్తారావా? నువ్వు మాకు రూపాయి ఇచ్చాను, రూపాయి మేము చిల్లరదేము. ఏటన్నాయా మరి 500 ఉండే కొంటవ రైతులు లల్లి పెట్టబడుతుంది. నా కొడుకు వచ్చేదా కాగురు మరిస్తాడు. అంటే మేము పని పట్ట లేకుంటున్నామా? నీ కొడుకు వచ్చేదా కొన్ని పైసలు తీసుకుపోయేందుకు ఈ మంచి మర్యాదకి ఇస్తావా? అయ్యావా వచ్చిన రూపాయి సలగుండా 500 కొంటవ రైతురి పంచాయతీ చేయబడుతుంది. నా కొడుకు వచ్చేదా కాగ రైతురి. ఏం చేసుకుంటారో చేసుకోరి. ఏం చేసుకుంటారో చేసుకోవనా? ఆగు. ఇట్లున్నావు నువ్వు. రూపాయి బండి ఏ ఇంటర్ లేదు ఎవరు ఇడు బండి. అరే మీ అమ్మ రూపాయి ఇచ్చేదిరా, 4 రోజులు ఇంకా ఇస్తలేదు. ఏం మాట్లాడుతున్నావే? ఇంకేం మాట్లాడాలరా? రూపాయి ఇయ్యదారా మీ అమ్మ? అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోమంటుంది. 500 ఉన్నాయి కొంట వయసు లేదేమంటే అట్ట తెస్తలేరు. గిల్ని అడిగిస్తానంటే ఇట్టింటలేరు. ఏంది ఇది? ఈ రూపాయి కాడ గిట్ల ఇచ్చేది చూసుకుంటారా? 500 ఇస్తా అంటేనేమో తీసుకోరు, కానీ అడిగిస్తా అంటేనేమో ఓనియరు. మళ్ళీ మీకెళ్ళి బండి గించుకోతారా ఈ రూపాయి కాడ? ఉంచుకోకపోతే ఏంద్రా మరి? ఎన్ని రోజులు ఆగాలి? మొన్న గడ నీ బండి అయిపోతే నాకు ఫోన్ చేసి బండిలే పెట్రోల్ అయిపోయిందిరా అంటే నేను ₹100 పెట్రోల్ తీసుకొని వచ్చిన. మళ్ళీ ₹1 అడిగినాయే. గట్లు నాది నీ కథ. ఆ ₹100 రూపాయి పట్టుకొని ₹99 వారి నాకు. గవన్నీ మాకు తెలివాయి. మా రూపాయికి మాకు వారయ్యి. రూపాయి వరుసుకుంటే అంటే వీళ్ళు మందా? మనల్ని కాదు. వదినే మీరేమనుకోకురు. వదినే అరే నువ్వేం బాధ పెట్టుకోకురా. నా పిల్లలకి ఏది తెలియదు. నీ బండి ఎడుకోవటం పోతారా? వదినే కట్టబట్టు. అరే సరేరా మరి.